హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోతుంది మన ఛానల్లో ఫుల్ వ్లాగ్ రాక. అన్నట్టు ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే, మేము మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అసలు ఎందుకు వెళ్ళినాము, ఎంత ఎంజాయ్ చేసినామో చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చేసి జనగాం దగ్గర మర్చిపాడండి. అందరం అయితే కలిసి బస్సులో వెళ్తున్నాము. ఏదేమైనా పిల్లలతో బస్సులో వెళ్ళాలంటే పెద్ద టాస్కే, కాకపోతే మంచిగా అనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అసలు మా వాళ్ళు చేసే అల్లరికి బస్సు మొత్తం మా వాళ్ళనే చూస్తున్నారు. మా వాడికి ఏమో అన్నయ్య అంటే చాలా ప్రేమ, అసలు అన్నయ్యని వదిలి ఉండనట్టే చేస్తాడు. మేము ఉప్పల్ టు జనగాం వెళ్ళాం. జనగాం నుంచి ఇంకో బస్సు తీసుకొని మర్చిపాడుకి అయితే వెళ్ళాలి మేము. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బస్ కోసము. అసలు ఎక్కడ దిగితే అక్కడ అల్లరి మామూలుగా చేయట్లేదు వీళ్ళు. మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 10-10:30 అయిపోయింది. ఇంకా నైట్ చేయాల్సిన పనులన్నీ చేసేసి 1కి అట్లా పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి 6కి అలా లేసి పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాము. తెలుగు సాంప్రదాయంలో నాకు ఏదైనా విషయం నచ్చింది ఉందనంటే అది ఇదే అండి. ఏ ఇంటి శుభకార్యమైనా ఆడపిల్లతోటే స్టార్ట్ చేస్తారు ఫస్ట్. సో ఇది కూడా కడప కడగడం అనేది మా అత్తయ్య వాళ్ళ పెద్ద ఆడపడుచు అనమాట. ఈవిడ ఆమెతో అయితే స్టార్ట్ చేశారు. తర్వాత మా ఇద్దరు ఆడపడుచులు అయితే కడిగారు. అన్నట్టు అసలు అకేషన్ ఏంటో చెప్పలేదు కదా మీకు. ఇంటి గృహప్రవేశం, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అనమాట. ఆడబిడ్డలు అనేది కొత్త చీర కట్టుకొని పాలు పొంగియాలని కొత్త చీరలు అయితే పెట్టినారు మా అత్తయ్య వాళ్ళు. ఇక్కడైతే పాలు పొంగిస్తున్నారు వీళ్ళు. చిన్నత్తయ్య వాళ్ళు క్రిస్టియన్స్ అండి, అందుకే ప్రేయర్తో అయితే స్టార్ట్ చేసినారు పాలు పొంగించడము. తెల్లవారు పెట్టింది పొద్దుగా సౌందర్య. తలకలు అంటారు కొంచెం వెళ్ళ మెత్తగానే కానీ బస్ చాలక్క. ఏంటిది అది? ఐస్ క్రీమ్లు ఇంకా 2-3 తినపోయినావు. ఏంది పొద్దుగాల నుంచి సదురుతారు ఈ కెమెరాను. రవ్వ తినిపిస్తారేమో వీళ్ళిద్దరికి.
బెల్లం పాయసం ఏమంటే తక్కువ జల్ది అయిపోతుందని ఉప్మా రవ్వతోటి చేస్తారు. ఆవిడాకులకు వేరేళ్ళు రాత్రంతా వండుకొని పండుగ అయిపోయాక పెడుతున్నారు. వీడు ఎప్పుడు నా ముగ్గు ఖరాబ్ చేయడానికే ఉంటాడు. వీడ కాలు గుచ్చుకుంటున్నాయి. పని ఇంకా వింజుడు అన్న తమ్ముళ్ళు పండగ అంటేనే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండి హడావుడిగా ఉండడము, ఆ వైబే వేరుంటుంది అసలుకి. ఇక్కడ ఇంకా పండగకు వచ్చిన వాళ్ళందరూ బట్టలు తెచ్చారనమాట. అత్తయ్య మామయ్య వాళ్ళకి వాళ్ళైతే పెడుతున్నారు. బట్టలు పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ డిన్నర్ కూడా చేసేసారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మిగిలింది ఒకటి ఏంటంటారా, ఎంజాయ్మెంట్ సైడ్. అంటే అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా అమ్మ వాళ్ళ సైడ్ అయినా డీజే లేనిది పండుగ ఫినిష్ అవ్వదు. ఆవిడైతే అస్సలు చేతులే లేడు, అసలు ఏదో పూనకం వచ్చిన లాగానే అసలు కాలు లాగకుండా ఆడుతున్నాడు డ్యాన్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడైతే. మందేయాలనుందా వేయాలంటే సార్ టు బి ఫ్రాంక్ నాకైతే ఏం ఎక్కుతలేదు సార్. నేను మందే ఎక్కలేదు, జస్ట్ స్మెల్ చూస్తే చాలా ఎక్కేస్తాయి. అదే దగ్గర పెట్టుకుని చూసాను అనుకోండి, డబుల్ ఇంపాక్ట్. నేను డిసైడ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.